ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పోలీస్ స్టేషన్లో రాజకీయ నాయకులతో సీఐ అబ్దుల్ నబీ సమావేశం నిర్వహించారు. మే 13వ తారీఖున జరిగే సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన గొడవల కారణంగా రాష్ట్రంలో 1200 మందిని అరెస్ట్ చేసి జైలుకు పంపించడం జరిగిందని సీఐ తెలిపారు. జూన్ 4వ తారీఖు జరిగే ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎక్కడా కూడా అల్లర్లు జరగకుండా ఉండాలని అన్నారు. అలా కాకుండా ఎవరైనా అల్లర్లకు పాల్పడితే అరెస్టు చేసి జైలుకు పంపించడం జరుగుతుందని హెచ్చరించారు. బైక్ ర్యాలీస్ కానీ అలాంటివి అని ఉంటే కాబట్టి కంపల్సరీగా పోలీస్ పరంగా సీజ్ చేయబడతాయి. దయచేసి మీరు వేరేగా అన్నిదా భావించద్దు. ఇదేదో ఏమంటుందంటే ప్రాసెస్లో భాగంగానే ఏదైతే రిస్ట్రిక్షన్స్ రూల్స్ రెగ్యులేషన్స్ మనం పెట్టుకున్నాం, ఏదో చట్టాలు ఉన్నాయో చట్ట ప్రకారమే యాక్షన్ తీసుకోబడ్డది. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. రేపు 4వ తారీఖు కౌంటింగ్ అయిన తర్వాత ఇప్పుడు ఎలాగైతే అన్ని పార్టీలు కలిసి మా దగ్గరికి వచ్చారో అదే సోదరభావం కలిగి అందరూ కూడా ప్రశాంతంగా ఏదైతే ప్రజలు తీర్పిచ్చారో ఆ తీర్పుని యాక్సెప్ట్ చేసి శాంతియుత వాతావరణానికి ఎక్కడా భంగం కలగకుండా తిరువూరు కాన్స్టిట్యున్సీలో చూస్తారని యాజ్ ఎ నాయకులుగా మిమ్మల్ని అందరినీ మేము అభ్యర్థిస్తున్నాం. అట్ ది సేమ్ టైం నాయకులుగా మీరే కాకుండా మీ కింద ఉన్న కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో విలేజ్ లెవెల్లో కానివ్వండి, మండల లెవెల్లో కానీ ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళని కూడా దయచేసి విషయాల మీద సెన్సిటైజ్ చేయండి. వాళ్ళకి చెప్పండి, విషయం చెప్పండి. పరిస్థితులు ఇవి, చట్టం ఇది, చట్ట ప్రకారం మనం నడుచుకోవాల్సిందే. ఎక్కడైనా సరే ఏ దేశంలో అయినా ఆ దేశంలో ఉన్న చట్టాలను గౌరవించాల్సి ప్రతి పౌరుడు బాధ్యత. కాబట్టి ఉన్న చట్టాలను మనం గౌరవించాలి. ఉన్న సినారియో ఇప్పుడు ఏదైతే ఉందో ఆ సినారియో ప్రకారం ఏదైతే రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నామో, ఏదైతే చట్ట ప్రకారం మనం 144 సెక్షన్ 30 పెట్టుకున్నామో దాన్ని అమలుపరచాల్సిందే. దయచేసి వీటన్నిటిని గ్రౌండ్ లెవెల్లో, విలేజ్ లెవెల్లో మీరు కిందకి తీసుకెళ్ళి మీ ద్వారా వాళ్ళని కూడా మొబిలైజ్ చేసి నీట్గా రేపొద్దున కౌంటింగ్ అయిన తర్వాత కూడా నెగ్గిన వాళ్ళు నెగ్గిన సంబరాన్ని తీసుకుంటే ఓడిపోయిన వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా సంబరాలు లేకుండా నీట్గా ప్రశాంతమైన వాతావరణం కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాం. దాని తర్వాత నెగ్గిన వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత దానికి విజయోత్సవ ర్యాలీలకు కానీ విజయోత్సవ సభలకు కానీ దాని తద్వారా ఎవరైతే తర్వాత పర్మిషన్ ఇస్తారో దాని ప్రకారంగా మీరు చేసుకోండి. ప్రస్తుతం ఉన్న హీట్లో మాత్రం ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు ఓడిపోయిన బాధలో ఉంటుంది. వెళ్ళి ఇప్పుడు గెలిచిన వాళ్ళు వెళ్ళి ఓడినోడు ఇంటి ముందు కూర్చుని నేను తిరుగుతాను లేకపోతే బైక్ వేసి కట్ కొడతానంటే అది ఎలా ఉంటుంది? ఎలక్షన్లో ఏమి ఇన్సిడెంట్ లేకపోయినప్పటికీ ఏపీలో ఎలక్షన్ తర్వాత కొన్ని ఏరియాస్లో అత్యంత దారుణంగా ల్యాండ్ ఆర్డర్ బ్రీచ్ చేసుకుంటూ కొన్ని అసాంఘిక శక్తులు అలాగే కొంతమంది పొలిటికల్ క్యాడర్ సంబంధించిన మనుషులు కూడా అల్లర్లకు పాల్పడడం జరిగింది. మీ అందరికీ తెలిసింది ఏంటంటే అల్లర్లో పాల్పడిన విషయాలు మనం చాలా నీట్గా జాగ్రత్తగా టీవీలో అబ్జర్వ్ చేయడం జరిగింది. కానీ దాని తర్వాత పర్యవసానాలు ఏం జరిగినాయి అన్నది చాలా తక్కువ మంది పట్టించుకున్నారు. స్టిల్ ఇవాళకి 1200 మంది కన్సర్న్ సబ్ జైల్స్లో, సెంట్రల్ జైల్స్లో పోస్టులు లెక్క పెడుతున్నారు. వాళ్ళు చేసిన ఒకరోజు దుందులు చెరికి ఇవాళ దగ్గర 1200 మంది లోపల కూర్చుని పోస్టులు లెక్కేస్తారు. మరి వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? లోపల ఉంటే వాడికి ఏదైనా కొద్దిగా పొలం గెలవ ఉండి సంపాదన ఉంటే పర్వాలేదు, లేకపోతే దాన్ని మనం స్పోర్టివ్గా తీసుకోవాలి తప్ప వేరే రకంగా తీసుకుని కక్ష సాధింపు చర్యలకో లేకపోతే రెచ్చగొట్టే చర్యలకో పాల్పడితే దాని పర్యవసానాలు ఇలాగే ఉంటాయని తెలియజేయడానికి నేను ఈ విషయం చెప్తున్నాను. 1200 మంది లోపల ఉన్నారంటే ఇప్పుడు మనకి రేపు కౌంటింగ్ ఇస్ ద మెయిన్ డే. కౌంటింగ్ రోజున మీ అందరికీ తెలిసిందే సాయంత్రానికో లేకపోతే మధ్యాహ్నం 2 గంటలకో 3 గంటలకో డెసిషన్ వస్తుంది. డెసిషన్ వచ్చిన తర్వాత ఎవరు నెగ్గారు ఎవరు ఓడారనేది డెసిషన్ తెలుస్తుంది. తెలిసిన తర్వాత దయచేసి గెలిచిన పార్టీ వారు ఓడిన పార్టీ వారి జోలికి వెళ్ళి రెచ్చగొట్టడం లేకపోతే కవింపు చర్యలు పాల్పడటం అనేది దయచేసి మీ క్యాడర్కి కానీ మీ యొక్క కార్యకర్తలకు కానీ క్లియర్గా చెప్పండి. అలాంటి